వెల్కమ్ టు కామన్ న్యూస్. ప్రముఖ దినపత్రికలో ముఖ్యాంశాలు. వీరవల్లి శ్రీనివాస్. ఈనాడు దినపత్రిక. విశాఖ రైల్వే జోన్కు ముందడుగు. 12 అంతస్తుల్లో సీఎం కార్యాలయ నిర్మాణం. 149 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన రైల్వే శాఖ. 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు. రైల్వే మంత్రి అశ్విన్ వెల్లడి. కోట్లాభిషేకం. ఐపీఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర. రిషబ్ పంత్ 27 కోట్లు. లఖన్పుర సూపర్ జైంట్స్. శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లు. పంజాబ్ కింగ్స్. హర్షదీప్ సింగ్ 18 కోట్లు. పంజాబ్ కింగ్స్. వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు. కోల్కతా నైట్ రైడర్స్. చాహుల్ 18 కోట్లు. పంజాబ్ కింగ్స్. మొండితోక సోదరుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. చంద్రబాబును అంతర్మొందించేది పక్కా ప్రణాళిక. 15 మందితో 3 యాక్షన్ టీమ్స్ ఏర్పాటు. బాబుపై నందిగాంలో 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసు. అప్పట్లోనే నిందితుల చిత్రాలు విడుదల చేసిన తేదాప. ఉద్దేశపూర్వకంగా నీరుగార్చిన నాటి సిపి కాంతి రాణా. చంద్రబాబుపై 2 ఏళ్ల నాటి రాళ్ల దాడి కేసులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రకు ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది. 17 మందిని నిందితులుగా గుర్తించి 4గురిని అరెస్ట్ చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండవచ్చు. విశాఖలో 1,00,000 మందితో ప్రధాని మోదీ సభ. గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్నిటికి శంకుస్థాపనలు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరు. సెకీ దస్త్రానికి 7 గంటల్లో ఆమోదం. అర్ధరాత్రి ఆర్థిక శాఖ అనుమతి. పరుగులు పెట్టిన దస్త్రం. ఒక్క రోజులో ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్ ప్రభుత్వం. ఫలితం 25 ఏళ్లలో ప్రజలపై 1.10 లక్షల కోట్ల భారం. భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలి వారం నుంచి రెవెన్యూ సదస్సులు. ఇప్పటికే అందిన ఫిర్యాదుపై సీఎంఓ నిరంతర సమీక్ష. పరిష్కారంలో అన్నమయ్య ప్రథమం, నెల్లూరు అధమం. ఆ గ్రామాల్లో ఫిర్యాదుల సేకరణ పూర్తి. భూముల రీసర్వే జరిగిన 6,860 గ్రామాల్లో తలపెట్టిన సభల నిర్వహణ దాదాపు పూర్తయింది. ఈ సభల ద్వారా 2.76 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా భూముల విస్తీర్ణం తగ్గుదలపై 86,000, సరిహద్దుల్లో తేడాలు ఉన్నట్లు 3,000 ఫిర్యాదులు అందాయి. మరో 47,000 ఫిర్యాదులు జాయింట్ ఎల్బిఎం ల్యాండ్ మొబైల్ పార్సిల కేటాయింపులపై రాగా వీటి పరిష్కారానికి రెవెన్యూ శాఖ చర్యలు ప్రారంభించింది. సాక్షి దినపత్రిక. వాస్తవాలు దాచి అడ్డగోలు రాతల. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంక ఉచిత విద్యుత్కు గత సర్కారు చారిత్రక ఒప్పందం. సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీకి నాడు స్వయంగా లేఖ రాసింది. పైగా ప్రత్యేకంగా పరిగణిస్తూ అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి మినహాయింపు కూడా కల్పించింది. ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టిని ప్రశంసిస్తూ ఇతోధికంగా సాయం అందించేందుకు కేంద్రం సంసిద్ధత. ఏటా 3,750 కోట్లు, 25,000లో 1,00,000 కోట్ల విద్యుత్ భారాన్ని తగ్గించే చారిత్రక ఒప్పందం. ఇంత తక్కువ ధరకు గతంలో ఏనాడు ఏ సీఎం హయాంలోనూ డిస్కంలు కుదుర్చుకోలేదు. అలాంటి చారిత్రక ఘట్టాన్ని ప్రశంసించాల్సిన పోయి నిందల. ఇది ఓ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య జరిగిన ఒప్పందం. కేంద్ర సంస్థలు ఎక్కడైనా రాష్ట్రానికి లంచాలు ఇస్తాయా? ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి లంచాలకు తావెక్కడ? అమెరికా సంస్థ అదానీపై ఆరోపణలు చేస్తే జగన్పై విషం చిమ్ముతారా? చంద్రబాబు ₹5.90 కొంటే ఒప్పు, జగన్ ₹2.49 తీసుకుంటే తప్ప. గుజరాత్ టెండర్లో యూనిట్ కేవలం ₹99 అంటూ ఈనాడు వితండవాదం. అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలు కలిపితే యూనిట్లో కొనుగోలు వ్యయం ₹4 అవుతుందనే విషయాన్ని కప్పిపుచ్చిన ఎల్లో మీడియా. యూనిట్ వ్యయం ఏటా క్రమేణా తగ్గుతుందంటూ మరో పసలేని వాదన. అదే నిజమైతే 2020 ₹1.99 ఉన్న వ్యయం 2020 నాటికి ₹50 దిగి రావాలి కదా. మరి గుజరాత్ టెండర్లో ఈ ఏడాది యూనిట్ వ్యయం ₹2.70 పెరిగింది. సెకీతో గత ప్రభుత్వం అంతకంటే తక్కువకే ₹2.49 కుదుర్చుకుంది కదా. టీడీపీ హయాంలో మార్కెట్ కంటే రెట్టింపు రేట్లు
పీపీఏలో రాష్ట్రంపై పెనుభారం. చంద్రబాబును ప్రశ్నించని ఈనాడు అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? లక్నో నవాబ్ పంత్ 27 కోట్లకు తీసుకున్న సూపర్ జెయింట్స్. ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్గా రికార్డు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. డిసెంబర్ 20 తేదీ వరకు శీతాకాల సమావేశాలు. 16 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం. పార్లమెంట్ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు. జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? 3 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టడం భావ్యమా? ఫీజు కట్టకపోతే కాలేజీలకు రానివ్వటం లేదు. చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజు కట్టలేక ఓ విద్యార్థి పనులకు వెళ్తుంటూ నన్ను కలిసివేసింది. విద్యార్థులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుండటం సరికాదు. కూటమి పాలనలో విద్యతో పాటు అన్ని రంగాల్లో తిరోగమనం. ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా అన్ని రద్దే. మా ప్రభుత్వ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే రూ. 18,000 కోట్లు ఇచ్చాం. చదువులకు నిలయమైన ఏపీలో ఇప్పుడు దౌర్భాగ్యకర పరిస్థితులు. ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, ప్యాకెట్ క్లబ్లు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ దోచుకోవటాలు. ఇవి తప్ప పిల్లల చదువుల పట్ల శ్రద్ధ ఏది? ఇప్పటికైనా అమ్మకు వందనం, వసతి దీవెన, విద్యా దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ఒప్పందం సెకీతోనే. సెకీ తనంతట తానుగా అత్యంత చౌక యూనిట్ ₹2.49 ఇస్తామని ముందుకొచ్చింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. అందులో లంచాలకు తావెక్కడ? అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి, హాజరైన రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి. జేఈఈ మెయిన్స్ కు దరఖాస్తుల జోరు. 2025 జనవరి సెషన్కు 12 లక్షల మంది దరఖాస్తు. జేఈఈ పరీక్షలో కీలక మార్పులు చేసిన ఎన్డీఏ. దేశంలో 16 పట్టణాల్లో పరీక్షా కేంద్రాల తొలగింపు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్లోనూ రద్దు. బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, యూఏఈలలో ఏర్పాటు. ఏపీలోని 11 నగరాల్లో పరీక్షా కేంద్రాలు తొలగింపు. మున్సిపల్ స్కూల్లో ఉత్తుత్తి పదోన్నతులు. గందరగోళంలో టీచర్ పదోన్నతుల ప్రక్రియ. 350 పోస్టులకు అర్హులను ప్రకటించి 200తో సరి. నెల రోజులు గడిచినా కొలిక్కిరాని వైనం. హెచ్ఎంగా ఒక్కరోజే మళ్లీ స్కూల్ అసిస్టెంట్గా విధులు. రోస్టర్ నిబంధనలు పాటించిన పాఠశాల విద్యాశాఖ. 70% ఇవ్వాల్సిన పదోన్నతులు 30%కే పరిమితం. రైల్వే జోన్ పనులకు శ్రీకారం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్కు టెండర్లు ఆహ్వానించిన రైల్వే బోర్డు. జిఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు. రూ. 149.16 కోట్లతో 12 అంతస్తుల భవన నిర్మాణం. టెండర్లు ఖరారైన 24 నెలల్లో పూర్తి చేయాలని నిబంధనలు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పగించిన భూములోనే జోన్ ఆఫీస్. ఈ ఏడాది జనవరిలోనే 3.5 బుడసర్లలో భూమి అప్పగింత. ఎన్నికలప్పుడు ముప్పు ప్రాంతం అంటూ కూటమి నేతల అసత్య ప్రచారం. ఇప్పుడు అదే భూమిలో జోన్ జీఎం కార్యాలయ కాంప్లెక్స్ నిర్మాణం. నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం వాయుగుండంగా మారనుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో చెదురుముదురు వర్షాలు పడే సూచనలున్నాయి.